హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఎంతుంది? ఇవాళ నీళ్లు వదిలిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. ఆవర్తన ద్రోణి ప్రభావంతోనే ఈ రోజు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా 4 గంటల పాటు భారీ వర్షం కురిసిన కారణంగానే నగరంలోని రోడ్లన్నీ కూడా ఈ రోజు చెరువులను తలపించాయని చెప్పొచ్చు. ట్యాంక్ బండ్ లో కూడా నీరు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్యాంక్ బండ్ పరిస్థితి కూడా, ట్యాంక్ బండ్ గరిష్ట నీటి మట్టం చూసుకుంటే 2 టీఎంసీలు అని చెప్పొచ్చు. ఆ 2 టీఎంసీల వాటర్ కి కూడా ఈ రోజు ఆ స్థాయికి కూడా నీళ్లు ఇక్కడికి చేరాయి. మొత్తం మీద సాగర్ విస్తీర్ణత చూసుకుంటే 24 చదరపు కిలోమీటర్లు అని చెప్పొచ్చు. అడుగుల విషయానికి వస్తే 32 నుంచి 35 అడుగుల లోతు కూడా ఈ హుస్సేన్ సాగర్ ఉంటుంది. అలాగే 2 టీఎంసీల గరిష్ట నీటి మట్టానికి కూడా ఈ రోజు ఒక్కరోజే భారీ వర్ష కారణంగా నీళ్ళన్నీ ఎక్కడ ఇనికిపోని నీళ్ళన్నీ కాంక్రీట్ జంగల్ గా మారిన మన నగరంలో ఎక్కడ నీళ్లు ఇంకలేని సిచ్యువేషన్. ఆ నీళ్ళన్నీ కూడా ఈ ట్యాంక్ బండ్ కి చేరడంతోనే ట్యాంక్ బండ్ గరిష్ట నీటి మట్టానికి కూడా ఈ రోజు నీళ్లు వచ్చి చేరాయి. అందుకనే ఈ నీళ్లను తూముల ద్వారా బయటికి వదిలే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సుమారు 2 టీఎంసీల నీళ్లను కూడా కిందికి విడుదల చేస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల్లో కూడా ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదు. ఇలాంటి వర్షం కారణంగానే ఒక్క రోజులోనే ఇక్కడ ఇంత భారీ వర్షం పడ్డందుకే ఈ తూముల విడుదల చేశారు. 15 సంవత్సరాల కిందట ఈ తూములను విడుదల చేశారు. ఆ తర్వాత ఈ రోజే మళ్ళీ ఈ తూములను విడుదల చేశారని కూడా చెప్పొచ్చు. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారులతో కూడా సచివాలయంలో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. మొత్తం మీద భారీ వర్షాల కారణంగా అత్యవసర హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ ఒకసారి చూసుకుంటే 20 మిల్లీమీటర్ల వర్షపాతంనే తట్టుకోగల కెపాసిటీ ఉంది. కానీ ఈ రోజు 60 మిల్లీమీటర్ల నుంచి 71 మిల్లీమీటర్లు కూడా వర్షపాతం నమోదైంది. అంటే మామూలు కెపాసిటీ డ్రైనేజీ వ్యవస్థ 20 సెంటీమీటర్లు ఏదైతే అన్నానో 20 మిల్లీమీటర్లు, దానికంటే కూడా రెండింతలు అధికంగా ఈ రోజు ఒక్కరోజే వర్షం కురవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అందుకనే ట్యాంక్ బండ్ కు ఎక్కువగా వరద నీరు ఇక్కడికే వచ్చి చేరింది. దీంతో ఈ వాటర్ ని కూడా తూముల ద్వారా కిందకు వదిలే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా అత్యవసర హెల్ప్ లైన్లను కూడా అధికారులు నియమించారు. మొత్తం మీద చూసుకుంటే ఇంకా 2 రోజుల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. దీని ప్రకారమే తప్పకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే కాకుండా పురాతన భవనాల్లో ఉన్న వాళ్ళని కూడా సేఫ్టీ ప్లేసెస్ కి, పురాతన భవనాలను ఖాళీ చేసి సేఫ్టీ ప్లేసెస్ కి వెళ్లి ఉండమని కూడా సూచిస్తుంది. ఈ 2 రోజుల వర్షాలు భారీగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ లోతట్టు ప్రాంతాల వాళ్ళే కాకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్.